కొంచెం మీ పిల్లల పైన ఏం పెట్టండి, శ్రద్ధ పెట్టండి. స్కూల్కి పంపించకపోయినా సరే, కానీ మందిరానికి మానేయకుండా మీ పిల్లల్ని చూసుకునే బాధ్యత మీది. ఈ వారంలో కూడా ఒక సంఘటన జరిగింది సమాజంలో. ఏదో న్యూస్ చెప్పడం లేదు, కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో కుక్కట్పల్లిలో అమ్మ నాన్న అమ్మాయిని స్కూల్లో ఆ రోజు లీవ్ ఇవ్వడం బట్టి ఆ అమ్మాయిని ఇంట్లో ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొడుకుకి స్కూల్ ఉంది, స్కూల్కి పంపించేసాడు. ఒకడు దొంగతనానికి వచ్చిండు, ఆమెను చంపేసాడు. దొంగతనం చేసి వెళ్దాం అనుకునేటోడు ఆ అమ్మాయి ఉంది ఇంట్లో అని ఆడు పసిగట్లే, దొంగతనం చేసి వెళ్ళిపోవమనుకో. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆమె ఉంది, 10 ఏళ్ళ అమ్మాయి, 10 ఇయర్స్, 10 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని మెడ మీద 7 కత్తిపోట్లు పెట్టి కడుపుల మీద కత్తిపోట్లు వేసి చంపేసి వెళ్ళిపోయాడు. ఈ వారం అంతా పోలీసులు చర్చిస్తే తెలిసిన విషయం ఏంటో తెలుసా? చంపింది 30 ఏళ్ళోడో, 25 ఏళ్ళోడో, 50 ఏళ్ళోడో కాదు, 10th క్లాసు విద్యార్థి. 14 సంవత్సరాల వయసున్న ఒకడు 10 ఏళ్ళున్న, అంటే ఆయనకంటే ఒక 4 సంవత్సరాలు తక్కువ వయసున్న ఒక అమ్మాయిని చంపేశాడు. అసలు సమాజం ఎటు పోతుంది? తల్లిదండ్రులు ఏం చేస్తుర్రు? పిల్లల్ని పట్టించుకుంటుర్రా? ఎందుకు పిల్లలు ఇంత భయంకరంగా తయారైపోతుర్రు అని ఆలోచన కలిగింది నిన్న రాత్రి. నేను మందు వాళ్ళతో, డాడీ వాళ్ళతో చెప్తాను, అసలు ఎందుకు ఇట్లా తయారైపోతుర్రు? వాడంట స్క్రిప్ట్ రాసుకున్నట్ట, ఫస్ట్ ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి, అసలు ఎట్లా దొంగతనం చేయాలి, ఫస్ట్ గ్యాస్ సిలిండరు ఆ గ్యాస్ని లీక్ చేయాలి, తర్వాత దొంగతనం చేయాలి, తర్వాత ఇంట్లో నుంచి తాళం వేసి బయటకు వచ్చాయి. ఇది స్క్రిప్ట్ రాసుకున్నాడు. అంటే ఆ ఇంటిని పేల్చేయాలి అని అనుకున్నాడు వాడు దొంగతనం చేసి. ఇది ఎంత భయంకరం! ఇది ఒక 14 ఏళ్ళ కుర్రాడు ఆలోచించాల్సినవి. మరి ఎందుకు ఇట్లా మారిపోతుర్రు? ఏం చేస్తుర్రు తల్లిదండ్రులు? ఎందుకు ఇట్లా అయిపోతుర్రు? దేవుని భయము లేదు, తల్లిదండ్రుల భయం అసలే లేదు. ఒకప్పుడు టీచర్లు కొట్టేవాళ్ళు, ఒకప్పుడు తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు. తల్లిదండ్రులు కొట్టకపోయినా గురువులైనా, స్కూల్లో టీచర్లైనా ఈరోజు కొడితే కేసు పెడతామంటారు. చూడండి, ఇలాంటి భయంకరమైన సందర్భాలు లోకంలో జరుగుతున్నాయి. మనం జాగ్రత్త పడాలి. అందుకే మీ పిల్లలకి వాక్యం నేర్పించాలనే ఆలోచన. అందుకే దేవుని సన్నిధానికి స్కూల్ కన్నా ఒకరోజు మానేసినా సరే